హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిపిఆర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే వెంటనే చేస్తే కనుక? సిపిఆర్ ఎఫెక్టివ్గా ఉండాలి అంతే. నీ కర్తవ్యం నువ్వు చేయాలి, జబ్బు మీద ఆధారపడి ఉంటుంది. అసలు సిపిఆర్ అంటే ఏంటి, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే సిపిఆర్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ అట్లూరి. నమస్తే సార్. సిపిఆర్ అనే విషయంలో ఇప్పటి వరకు కొంత అవేర్నెస్ అయితే వచ్చింది, బట్ మరోసారి సిపిఆర్ అంటే ఏంటి, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిపిఆర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే వెంటనే చేస్తే కనుక? ఒక టైంలో బాగా అందరికి అవేర్నెస్ మీరు అన్నారు. ఇన్ఫాక్ట్ ఆ వీడియో చేసింది కూడా నేనే. అంటే అది ఎప్పుడు అంటే తారక రత్న గారు వెన్ హీ ఫెల్ డౌన్ ఇన్ ద క్రౌడ్, మీకు తెలుసుంటే కుప్పంలో ఆయన పడిపోయారు కింద. ఆ పడిపోయినప్పుడు అప్పటికప్పుడు సంబడి హాస్ కమ్ హోమ్ అండ్ టుక్ ఏ దిస్ థింగ్. అప్పుడు చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అంటే వై డిడ్ ఇట్ హ్యాపెన్, ఇంకోటి ఆయన అబ్రాడ్ నుంచి ఎందుకు డాక్టర్లు వచ్చారు, ఇట్లా రకరకాలు. సో ఆల్ దట్ ఆ వీడియోలో ఉందన్నమాట. దట్ ఈస్ హౌ సిపిఆర్ వెంట ఇన్ టు ద క్రౌడ్ అట్ పీక్ అనమాట. ఆ టైంలో వెళ్ళి చాలా మంది సిపిఆర్, ఇప్పుడు సిపిఆర్ మీద లాట్ ఆఫ్ కామెడీలు కూడా అవుతున్నాయి. అంటే ఏ విషయంలో అంటే కొంతమంది తెలియదు, మనం చెప్పిన వీడియోని చూసేసి వాళ్ళు ఏదో చేసేస్తారు, చేశాను అనుకుంటారు. సో దీంట్లో సైన్స్ ఉంటుంది. దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ డూయింగ్ ఏ సిపిఆర్. ఫస్ట్ పాయింట్, వై వీఆర్ డూయింగ్, ఎందుకు చేస్తున్నాం, ఏ విధంగా చేయాలి. సో ఇవి మనకి ఫస్ట్ అర్థం కావాలి. అసలు ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, సైన్స్ బిహైండ్ అంటే చేస్తే ఏంటి అసలు, ఇది మనకి తెలవాలి. నేను ఒక్కొక్క దానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, సో దట్ పీపుల్ వోంట్ డూ ఇట్ రాంగ్. సో ఒక ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, సిపిఆర్ అనేది కార్డియో పల్మనరీ రిసస్కిటేషన్. అంటే కార్డియో అంటే గుండె, పల్మనరీ ఊపిరితిత్తులు, రిసస్కిటేషన్ అంటే వాటికి మనము మళ్ళీ మనకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది ఎవరికి చేస్తాం, ఎవరికైతే గుండె ఆగిపోతుందో, గుండె బాగున్న వాళ్ళు నార్మల్గా ఉన్న వాళ్ళకి చేయకూడదు. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాను అంటే, స్ట్రోక్ కాదు, అదేంటో కూడా తెలియదు మనకి. ఎందుకంటే నీకు తెలిస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. మనిషి ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే మనము కొట్టినా కదలట్లేదు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే చనిపోయాడేమో, క్వశ్చన్ మార్క్, అంటే చనిపోయాడేమో, లేడేమో అన్నప్పుడు సిపిఆర్ చేస్తాం. బాగున్న వాళ్ళకి సిపిఆర్ చేయరు, మాట్లాడుతుంటే సిపిఆర్ చేయటం, ఆ బాధపడి ఆయాసపడుతుంటే నొప్పి వస్తుంటే సిపిఆర్ చేయటం తప్పు, ఇబ్బంది ఇంకా పెడతాం. సో ఈ ఎందుకు చెప్పారంటే, నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు. ఈ పర్టికులర్ పేషెంట్ ఏం జరిగింది అంటే, ఈ సిపిఆర్ చేసి బయటపడ్డాడు అని చెప్పి రాసింది నోట్స్లో. సో నా దగ్గర అన్నీ చూస్తే మందులు రాస్తున్నాను. సార్ మీ దగ్గరకు వద్దాం అనుకున్నాం, ఎమర్జెన్సీ ఇంట్లో అయిపోయింది, మనకి ఎమర్జెన్సీ అయ్యేసరికి నేను అప్పటికప్పుడు దగ్గరలో పక్కన అన్ని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇట్లా మంచిదే కదండి, అట్లా వెళ్ళాలి ఎప్పుడు అన్న. సరే చెప్పండి అసలు ఏం జరిగిందో అన్న. ఇందులోపై ఆయన తెచ్చిన యాంజియోగ్రామ్ సీడీ అన్ని చూశాను. ఆయన ఏమో గుండె మందులు వాడుతున్నాడు, అక్కడ చూస్తే గుండెలో ఏమీ లేదు. డజంట్ మ్యాటర్, గుండె మందులు వాడితే ప్రమాదం ఏం లేదు, లేనోడు. మన ఇండియాలో వాడేదే అది సగం మంది, ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ భయపడిపోయి తీసుకొని మందులు వాడుతుంటారు. అట్లా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. యూ కాంట్ ఆర్డర్ యువర్ మెడికేషన్. నీ మందులు నువ్వు కొనుక్కోలేవు, డాక్టర్ డిస్పెన్స్ చేయాలి, అంటే నువ్వు రాస్తేనే ప్రిస్క్రిప్షన్. ఇండియాలో అట్లా కాదుగా, యాస్పిరిన్ అంటే తీసుకుంటారు, అది తప్పు. అది మెల్లగా అది తగ్గుద్ది కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ పర్సన్కి అలా మందులన్నీ ఉన్నాయి, ఏ విధంగా చూసినా హార్ట్ అటాక్ రాలేదు. ఈసీజీ ప్రకారంగా అన్ని ప్రకారంగా హిస్టరీ, అంటే మేము మెజారిటీ పీపుల్ అందరూ ఏమనుకుంటారు, పరీక్షల్లో తేలుతుంది అనుకుంటారు. వాస్తవానికి పరీక్షలు కాదు. పేషెంట్ మా ఎదురుగా కూర్చున్నా, ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు ఆ పక్కన బెడ్ పక్కన మేము నుంచున్నా, మేము 4 ప్రశ్నలు వేసి ఎగ్జామిన్ చేసి మేము ఒక కంక్లూజన్కి వస్తాం. ఆ కంక్లూజన్ని రీఇన్ఫోర్స్ చేయడానికి ఏ పరీక్ష చేయాలనే దాన్ని బట్టి మనం ఒక డయాగ్నోసిస్కి వస్తాం. అంతేగాని పరీక్షలు డాక్టర్కి చెప్పవు, డాక్టరే పరీక్షలు చెప్తాం. దిస్ ఈజ్ హౌ డయాగ్నోసిస్ హ్యాపెన్స్. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పేషెంట్కి జరిగింది ఏంటి అని వెనక్కి వెళ్ళాడు. అంత బాగుంది, మరి ఏంటి వీడు ఎందుకు వాడుతున్నాడు, ఈయనకి ఎందుకు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. చెక్ చేస్తే ఆయన రాత్రి వాళ్ళ ఆవిడ భయపడుతూ వణుకుతూ, సార్ ఇది నాకు భయం వేసేసింది సార్, మా సారు ఏదో చేస్తాడు, ఇట్లా అయిపోయింది, అట్లా కళ్ళు తెలిస్తాడు అని భయం అని. నీకేమైందన్న అంటే, ఏం లేదు సార్, చెమటలు వచ్చి నాకు భయం గాబరా అయిపోయింది సార్ అన్నాడు. నొప్పి వచ్చిందా అన్న, లేదు. ఆయాసం వచ్చిందా అన్న, బరువు వచ్చిందా, రకరకాలు. ఏ విధమైన లక్షణం మనకి ఎవిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉన్నట్టుగా కనిపించలేదు. బట్ ఏంటి అంటే,
భయం వచ్చింది, వణుకు వచ్చింది. ఆ వణుకు భయం చెమట వచ్చేసరికి ఈమె హడావిడి చేసేసరికి ఆయన ఇంకా వణికిపోయాడు. సో ఈమె వెళ్ళింది, ఏం చేసావమ్మా అంటే పక్కింటి ఆయన్ని పిలిచిందండి. పక్కింటికి వెళ్ళి సార్ ఇది అయిపోయింది మా సార్కి అంటే ఆయన వచ్చాడు. ఏం చేశాడంటే సిపిఆర్ చేశాడు. ఎందుకు చేశారు సిపిఆర్ అంటే, నేనంటే సిపిఆర్ అంటే నువ్వు కళ్ళు తెరేసేసి నీకు తెలియకుండా అయిందంటే, లేదు సార్ అన్నీ తెలుస్తున్నాను. మరి తెలుస్తుంటే ఏం చేసావు సిపిఆర్ చేస్తుంటే, మెల్లగా చేయడానికి అన్నాడు. అంటే మీరు ఆలోచించండి ఎంత అధ్వానంగా అవేర్నెస్ మనది వెళ్ళిపోయిందో. అంటే మితిమీరిన అవేర్నెస్ కూడా ఉండకూడదు. అంటే మితిమీరిన అని కాదు, అవేర్నెస్ ప్రాపర్గా ఉండాలి. సో ఈ పేషెంట్కి ఎంత అంటే ఒక రకంగా పని అయిపోయింది. సరే ఏదైనా మనిషి బాగానే ఉన్నాడు, అది వేరే విషయం. కానీ అన్నెసెసరీగా సిపిఆర్ అంటే చెస్ట్ కంప్రెస్ చేశారు. ఎవరికి ఎప్పుడు చేయాలనే అవగాహన కూడా ఉండాలి. ఆయనకి లేదుగా. వాళ్ళేంటి ఇలాంటి వీడియోలు చూస్తారు, ఆయన అంటే భయం ఉంటే సిపిఆర్ చేయటం ఏంటి? మనిషి మాట్లాడుతుంటే సిపిఆర్ తెలుసుకోవాలి. అంటే సిపిఆర్ అంటేనే మనిషి ఉండకూడదు, వాళ్ళకి సిపిఆర్ చేస్తారు. మనిషి లేడన్న అనుమానం కలిగినప్పుడు పల్స్ లేదు, నాడి లేదు, స్టెథోస్కోప్ పెట్టి డాక్టర్ ఉంటేనేమో చెక్ చేసి గుండె లేదు అన్నోళ్ళకి నువ్వు చేస్తావు. గుండె కొట్టుకుంటుంటే చేయవు సిపిఆర్. సో ఫస్ట్ థింగ్ ఇది తెలుసుకోవాలి. సో నేను ఈ పేషెంట్ గురించి చెప్పింది ఎందుకు అంటే ఈ తెలవాలి ఇలా జరుగుతుందని. సిపిఆర్ చేసి బాగా అయిపోయిందని అనుకొని ఇంకా చెప్తాను. ఇది కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇదంతా అయ్యాక ఈయన పక్కన ఖమ్మంలో హాస్పిటల్ పట్టుకెళ్ళారు. వాళ్ళు పాపం మరి హిస్టరీ తీసుకునే వాళ్ళ టాలెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్ని అడగాలి, స్పెండ్ చేయాలి పేషెంట్. అడిగినప్పుడే ఇన్ఫర్మేషన్ బాగా వస్తుంది. సో వాళ్ళు ఏమంటారు సార్ ఈయనకి సిపిఆర్ చేశారు సార్ ఇట్లా అంటే సిపిఆర్ పోస్ట్ సిపిఆర్ సర్వైవర్ అని రాసేశారు. చేసి యాంజియో చేశారు. యాంజియో నార్మల్ అంటే వాళ్ళు ఏంటి రికెనలైజ్డ్ ఎల్ఈడి అని. అంటే కొంతమంది గుండెపోటు వచ్చి రక్తం గడ్డ అడ్డుపడి వెళ్ళిపోతుంది, అది దాని పని చేసి అది వెళ్ళిపోతుంది, రికవర్ అయిపోతుంది. సో అలా అని రాశారు. అంటే ధోని వచ్చి సెంచరీ కొట్టి వెళ్ళిపోయినట్టు, అంటే ధోని ఉండడు, సెంచరీ ఉంటుంది. ఆ విధంగా మీకు ఈ రక్తనాళంలో క్లాట్ ఉండి కరిగి వెళ్ళిపోయిందని రాశారు. సో లైఫ్ లాంగ్ ఆయనకు అనవసరమైన మందులు ఉంటాయి. నా దగ్గరకు వచ్చాడు, హిస్టరీ తీసుకున్నాం, మనం వెనక్కి పోయి చూసాం, అన్నీ ఆలోచించాడు. ఇప్పటికీ భయం ఉంటుంది చాలా మందికి. నేను సార్కి చెప్తారేంటి ఇంత పెద్ద జరిగింది అనుకుంటారు. బట్ వాస్తవానికి ఇది జరిగింది. ఇదంతా అయిపోయి డిస్కషన్ అయ్యాక ఆమెకు అర్థమైంది, అమ్మ మనిషి ఉండడమ్మా, అప్పుడు చేస్తారు, ఇలా కాదు. అంటే మనిషి చెప్పలేడు, నాకు మెల్లగా చెయ్యి అన్నాడంటేనే అయిపోయింది అక్కడ సిపిఆర్ అంటే మనిషి బాగున్నాడని అని చెప్తే, అవునా సార్ అయ్యో మరి ఎట్లా సార్ అని. ఎట్లా అంటే ఏమైద్దామని. అట్లా కాదు సార్, ఆయనకి మా ఊర్లో అవార్డు కూడా ఇచ్చాము సార్, నేను బతికిచ్చాడని. ఏమైతే అవార్డు పోయింది, అంతవరకు బాధపడద్దని. సో నేను ఇదంతా మీకు చెప్పింది ఎందుకు అంటే పరమానంద శిష్యుల్లాగా ఉండకూడదు. అంటే మితిమీరిన అవగాహన కానీ అంటే ఏదైనా అప్రోప్రియేట్గా ఉండాలి, అంటే అవసరమైన విధంగా చేయాలి. సో ఫస్ట్ పాయింట్ సిపిఆర్ ఎవరికి చేయాలి తెలుసుకోండి. ఎవరికి చేస్తారు? మనిషి అప్టెండెడ్ అంటే కళ్ళు తేలేసి కదలికలు లేకుండా, మనకి అసలు ఏమీ అర్థం కాకుండా ఏంటి చనిపోయాడా అని అనుమానం వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? అప్పటికప్పుడు కన్ఫర్మ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది అట్లా భయపడిపోయి ఇట్లా ముడిచిపోయి ఉండొచ్చు. లేదా కొంతమంది ఫిట్స్, సీజర్స్ అంటాం, కొంతమంది ఫిట్స్లో గుండె కొట్టుకుంటుంటే అన్నీ ఉంటాయి, కానీ ఇలా అలా ఉండిపోతారు, యాబ్సెంట్ సీజర్స్ అంటారు. సో ఇటువంటివి ఉన్నాయా అని మనకి తెలవాలి అంటే ఏం చేయాలి? మనము ఫస్ట్ పేషెంట్ని ట్యాప్ చేయాలి, కొట్టాలి గట్టిగా, భుజం మీద తట్టాలి. ఎవరైనా నాడి చూడగలిగే వాళ్ళు ఉంటే నాడి పట్టుకోవాలి. నాడి ఉంటే చేయకూడదు, నాడి లేకపోతే చేస్తాం సిపిఆర్. ఇది కూడా ఈ నాడి కొన్నిసార్లు ఏంటి, ఈ నాడి ఏదో నేను యాంజియోగ్రామ్ చేస్తే అప్పుడప్పుడు నాడి పోతుంది. సో నాడే ఇక్కడ నాడే కాదు, ఇక్కడ కూడా నాడి చూడాలి. సో ఇవన్నీ లేమని చేయలేడు, ఎక్స్పర్ట్ అయితే చేయలేదు. ఎక్స్పర్ట్ అంటే కొన్నిసార్లు డాక్టర్ అవ్వక్కర్లే, నర్స్ అవ్వచ్చు, పారామెడిక్ అవ్వచ్చు. ఆల్రెడీ దీంట్లో ఆరితేరి ఉన్నవాళ్ళు, అంటే ఆర్మీ పీపుల్, పోలీస్ పీపుల్ ట్రైన్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను ట్రైన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. 4 సార్లు నేను పల్స్ పట్టుకోవడం నేర్పించాను తెలిసిపోతుంది. అయితే పల్స్ అప్పుడప్పుడు ఉండి మీరు పట్టుకోలేకపోవచ్చు, అది కూడా ఉంటుంది. అంటే మిస్ అవ్వచ్చు, యూ హ్యావ్ నాట్ సీన్ ప్రాపర్లీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గట్టిగా ఫస్ట్ థింగ్ ట్యాప్ చేయాలి, షౌట్ చేయాలి, లెగుస్తున్నాడా అని చూడాలి. లెగిస్తే ఇవన్నీ అవసరం. ఎప్పుడైతే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అప్పుడు మీరు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ థింగ్, సిపిఆర్ అసలు ఎందుకు చేస్తున్నావు? సిపిఆర్ ఎందుకు చేస్తున్నావు అంటే కొన్నిసార్లు గుండె ఆగిపోవటానికి కారణం గుండె అటాక్ కానీ వేరే, అంటే న్యూమోనియా కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, ఎంకెఫలైటిస్ బ్రెయిన్ ఇష్యూ కావచ్చు, దేంట్లో అయినా గుండె ఆగిపోవచ్చు. బట్ గుండెపోటు వచ్చి గుండె ఆగిపోయినప్పుడు
గుండెని కనుక నువ్వు హెల్ప్ చేస్తే, హెల్ప్ అంటే గుండెకి ఆ సమయంలో కొట్టి బ్రెయిన్కి సరఫరా ఇయ్యగలిగితే, ఇంతలోపే ఎక్స్పర్ట్ వచ్చి గుండెని రీస్టార్ట్ చేయగలిగితే ఫర్ ఎనీ రీజన్ హీ విల్ బి ఆల్ రైట్. అది 100లో 20 మందికి కాదు, అందరికి అవ్వదు అట్లా. అందరికీ నువ్వు సిపిఆర్ అంటే ట్రీట్మెంట్ అనుకోకూడదు. సిపిఆర్ ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్. సిపిఆర్ ఈజ్ ఏ సర్వైవల్, ఏమనాలి అంటే ఒక ప్రక్రియ మనకి మిగిలినది, ఇంకా ఏది లేదు, అది లాస్ట్ రిసార్ట్. సో అది అలా అనుకోవాలి, అంతేగాని ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే కొంతమంది, నేను ఇది కూడా ఎందుకు చెప్పాను, ఒకళ్ళు వచ్చి ఎందుకంటే యాంజియోప్లాస్టీ సిపిఆర్ చేయొచ్చు కదా అన్నారు. ఇదేంటి సిపిఆర్ చేయటం ఏంటి అంటే సిపిఆర్ చేసి చూడొచ్చు తర్వాత, అంటే వాళ్ళ ఉద్దేశం సిపిఆర్ అనేది ట్రీట్మెంట్ అనుకుంటున్నారు. సో ఇది కూడా మీరు గమనించాలి, సిపిఆర్ అనేది ట్రీట్మెంట్ కాదు, లాస్ట్ రిసార్ట్. మనిషి ఉన్నాడో లేడో అనే అనుమానం కలిగినప్పుడు చేసే ప్రక్రియ. అంటే మీరు చెప్పిన ఇన్ని కారణాల్లో దేని వల్ల అయినా కూడా ఆ మనిషిలో చలనం లేకపోతే చేయాలి. అయితే వేరే కారణాల వల్ల అయినప్పుడు, వేరే కారణం రివర్సబుల్ కారణం ఉందనుకోండి, రివర్సబుల్ అంటే కొంచెం సేపు ఆ విధంగా అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్మియా అని ఉంటుందండి. ఎరిథ్మియా అంటే గుండె ఇర్రెగ్యులర్గా టకటక కొట్టి ఆగిపోతుంది. ఆ సమయంలో కనుక నువ్వు హెల్ప్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చి మామూలుగా గుండె బాగున్నోళ్ళు, అంటే ఈ గుండె పూట రాలేదు, గుండె చక్కగా ఉంది, గుండె హెల్దీగా ఉంది, గుండెలో ఏ సమస్య లేదు, కానీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, కోవిడ్ న్యూమోనియా అవ్వచ్చు, ఇంకేదైనా మైకోప్లాస్మా న్యూమోనియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలా కూడా గుండె అలానే జరుగుతాయి. ఇది ఇంకొకటి గమనించాలి, వీటన్నిటిలో ఇది కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని ఇలా వేరే కారణాల వల్ల గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు, కార్డియాక్ హార్ట్ అటాక్ కాదు. దీంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. గుండెపోటు వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. కార్డియాక్ అరెస్ట్ కి కారణాలు గుండెపోటు అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఎవరైనా లాస్ట్ కి తుదికి వాళ్ళ ప్రాణాన్ని వదిలేది కార్డియాక్ అరెస్ట్ వల్ల, గుండెపోటు వల్ల కాదు. సో కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె ఆగిపోవటం. సో గుండె ఆగిపోవటం అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఈ కారణాలు పక్కకు పెడితే గుండె ఆగిపోవడం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అసిస్టోల్ అంటారు, అంటే ఫ్లాట్ లైన్. ఫ్లాట్ లైన్కి ఒక రకంగా ఉంటుంది అప్రోచ్. డాక్టర్గా నేను చెప్పేది లేమెన్గా కాదు, బయట ఉన్న వాళ్ళకి కాదు. లేమెన్గా అందరికీ సిపిఆర్, బట్ డాక్టర్గా అప్రోచ్ వేరుగా ఉంటుంది. సిపిఆర్ చేస్తూ ఎట్రోపిన్ ఇంజెక్షన్ ఇవ్వటం, పేస్ మేకర్ అని పెట్టడం, ఇలాంటివి మేము చేస్తాం. టెంపరీ పేస్ మేకర్ హాస్పిటల్కి వచ్చాక రోడ్డు మీద డాక్టర్ ఉంటేనేమో ఆయన కూడా సిపిఆర్ఏ చేస్తాడు. ఇంజెక్షన్స్ ఏమైనా దొరికితే ఆ ఇంజెక్షన్స్ ఇస్తాడు. సో ఆ ఫ్లాట్ లైన్ అప్రోచ్ అలా ఉంటుంది. 2 ఎరిథ్మియా అంటే గుండె ఇంప్రాపర్గా కొట్టుకొని ఆగిపోవడం. అంటే ఇది మామూలుగా గుండె మనది ఇది ఒకటి అపోహ ఉంటుంది. గుండె 72 beats per minute అనుకుంటుంటారు అందరూ. 72 నార్మల్, మిగతా అబ్నార్మల్ అనుకునే వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తుంటారు. 72 అనేది యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్. ఒకటి 100 ఉండొచ్చు, ఒకటి 60 ఉండొచ్చు, ఒక 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. ఇట్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 50 to 120 యూజువల్గా. పరిగెడితే 170 కూడా పోతుంది. మనం ట్రెడ్మిల్ చేస్తున్నాం అనుకో 170, జబ్బు కాదు, 170 పోతుంది. పడుకుంటే 30కి పోతుంది, మీకు తెలియదు. పడుకున్నప్పుడు మనం చూడంగా 30 కూడా పోతుంది. అది జబ్బు కాదు, అది సహజం. సో ఇది నార్మల్ వేరియేషన్. సో ఈ విధంగా హార్ట్ రేట్ అనేది డైనమిక్. ఫిక్స్డ్ ఉంటే జబ్బు, ఎప్పుడు చూసినా 70 ఉంది అనుకోండి, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉండదు అట్లా. సో 72 అనేది మనం చదువుకున్నప్పుడు చాలా మంది కరెక్ట్గా చదివి ఉంటారు. అదేంటి అంటే యావరేజ్ ఆఫ్ నార్మల్ పాపులేషన్. నార్మల్ పీపుల్ని ఒక 100 మందిని తీసుకొని ఒకరికి 20, 120, ఒకరికి 60 అట్లా ఉండేది కదా, వీటన్నిటిని కలిపి డివైడెడ్ బై ఆ నెంబర్ వేస్తే వచ్చేది. సో ఇది ఒకటి గమనించాలి. సో ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నాం, ఎరిథ్మియా గురించి. అంటే ఈ కార్డియాక్ అరెస్ట్లో ఒకటి ఫ్లాట్ లైన్ అని చెప్పాను, ఇంకోటి కేయాటిక్ ఇర్రెగ్యులర్ ఇన్ఎఫెక్టివ్ కాంట్రాక్షన్స్ అంటాం. అంటే పనికి రాని విధంగా గుండె కొట్టుకోవడం, ర్యాపిడ్గా, ఇర్రెగ్యులర్గా, సంబంధం లేకుండా, పనికి రాకుండా. దీన్ని వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వెంట్రికులర్ టకికార్డియా అంటారు. వీటిల్లో డాక్టర్ ఉంటే ఒక రకమైన అప్రోచ్, లేమెన్ ఉంటే ఒక రకంగా అప్రోచ్. డాక్టర్ కానీ పారామెడిక్స్ కానీ. డాక్టర్ పారామెడిక్ విత్ ఎక్విప్మెంట్ ఉంటే షాక్. అది మీరు సినిమాలో చూస్తున్నారు, షాక్. అంటే కొన్ని సినిమాల్లో ఇట్లా పెట్టి ఇట్లా అన్నవి ఉన్నాయి, మీరు చూసి ఉంటారు. అట్లా వేస్తాడు, పడుకుంటాడు, అట్లా పడుకోరు, అది వేరే విషయం. అంటే ఈ మీరు షాక్ ఇవ్వటం అనేది ఇస్తారు. ఆ షాక్ కూడా ఇష్టం వచ్చినట్టు హీరో. ఆ షాక్ కి నెంబర్ 150 జౌల్స్ అని ఉంటుంది. ఒకటి స్టెర్నమ్ మీద పెడతారు, ఒకటి ఎపెక్స్ మీద పెడతారు. ప్లేస్ చేసి టక్ అని కొట్టాలి. ఇది నేను చెప్పిన ఎరిథ్మియా. ఎరిథ్మియా అంటే తెలుస్తుంది, మానిటర్ ఉంటే. సో ఇవన్నీ ఉంటేనే డాక్టర్ అనే ఏదైనా చేయగలడు. చెక్ చేసి చెప్పలేడు.
చెక్ చేస్తే దాంట్లో కూడా దీంట్లో కూడా నాడి ఉండదు, ఓకే. రెండిట్లో నాడి ఉండదు. సో లేమెన్కి రెండు ఒకటే, డాక్టర్కి కూడా ఎక్విప్మెంట్ లేకపోతే అన్నీ ఒకటే, అందరికి సిపిఆర్. ఒకవేళ డాక్టర్ దగ్గర ఎక్విప్మెంట్ అన్నీ ఉంటే నేను చెప్పినట్టు షాక్ ఇవ్వాలి. సో ఇవి షాక్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్స్లో వాటిల్లో ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చాయి. అబ్రాడ్లో అయితే ఎవ్రీ 5 kilometers క్రౌడెడ్ ప్లేసెస్లో ఉంటాయి. సో ఎనీ వన్ కెన్ అంటే దే కెన్ టేక్ అవుట్ ద మిషన్ అండ్ దే కెన్ గివ్ ఎ షాక్. సో ఆ షాక్ ఇవ్వడం అనేది, ఒకవేళ అది కాదనుకోండి ఫ్లాట్ లైన్, స్టిల్ డజంట్ మ్యాటర్. సో నీకు ఎరిథ్మియా ఉంటే హెల్ప్ చేస్తుంది. సో అందుకు షాక్ ఇచ్చేయచ్చు మనం, మెషిన్ ఉంటే, మనకి తెలిసిన తెలియకపోయింది. బట్ అగైన్ డెఫినెట్లీ పల్స్ నాడి ఉండకూడదు, మనిషి రెస్పాన్స్ ఉండకూడదు, నాడి ఉండకూడదు, హార్ట్ ఆగిపోయి ఉండాలి. అంటే బాగున్నాడు చేయొద్దు. ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒకసారి ఇలానే ట్రైనింగ్ పీరియడ్ నుంచి తీసుకుంటే, ఇప్పుడు నేను 20 ఏళ్ళు అయింది యాజ్ ఎ కార్డియాలజిస్ట్, ఫిజిషియన్గా ముందు, ఎంబీబీఎస్గా ముందు చూసుకుంటే. సో వన్ ఆఫ్ ద సెంటర్స్లో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఏంటండి, నేను చేయకూడదు, బట్ దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇలాంటివి జరుగుతాయి. సో ఐసీయూలో ఒక చోట మేము కూర్చున్నప్పుడు మా వన్ ఆఫ్ ద కొలీగ్స్లోనే జూనియర్ ఉన్నాడు, హీఈస్ అ వెరీ గుడ్ కార్డియాలజిస్ట్ ఇప్పుడు. సో ఇలాంటి అందరు ఉండగా పేషెంట్ ఈ పెట్టున్నాయి, ఆయన ఆవలిచ్చాడు. ఆవలిచ్చి కళ్ళు ఇట్లయితే కదా న్యాచురల్లీ. సో అక్కడేమైంది, ఇది ఊడిపోయింది, సరిగ్గా లేదనమాట. మానిటర్ మీద ఫ్లాట్ లైన్ లాగా ఏం కనిపించలేదు. దగ్గర పరిగెత్తాడు మా వాడు, ఎందుకంటే మరి మనిషి ఇంపార్టెంట్ కదా, మర్చిపోతే. ఎలాగైనా నాడి చూశాడు, నాడి లేదు, చేతి పెట్టే టైం లేదనేసి షాక్ ఇచ్చాడు కదా. ఇస్తే ఏమైంది, ఇంతకి చెక్ చేస్తే అది ఇంతకి మనిషి బాగున్నాడు, ఆవలించాడు. ఇప్పుడు మాకేమైందని తెలిసింది ఏంటంటే, దాని తర్వాత నేను చెప్పిన ఎరిథ్మియా వస్తుంది, మళ్ళీ షాక్ ఇచ్చాడు, మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. సో అప్పుడప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను, పెద్దోళ్ళకి కూడా నాట్ ఫన్నీ, ఇట్ ఈస్ డేంజరస్ ఇన్సిడెంట్, బట్ దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇలా కూడా జరుగుద్ది. అంటే డాక్టరే నాడిని మిస్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆయనకి ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ చేతికి నాడి, ఈ చేతికి చూశాడు, నాడి లేదు, అక్కడ మానిటర్ ఫ్లాట్ అయింది, మరి తప్పులేదు ఆ విషయంలో. ఆయన కళ్ళు తేలేశాడు, పలకలేదు. ఎందుకు పలకలేదు, పెద్ద ఆవలింత వచ్చింది, అందుకు పలకలేదు, టైం పడుతుంది కదా, ఇంతలోపే టక్కని కొట్టేశాడు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ మీదనే ఉండాలి మీరు. ఎవరికి చేయాలి అంటే, నాడి ఉండకూడదు, నాడి మీకు దొరకపోవడం కాదు, నీ నాడి ఉండకూడదు, గుండె కొట్టుకోకూడదు, ఆయన పడిపోయి ఉండాలి. ఇది ఒక పాయింట్. అప్పుడే సిపిఆర్ జరిగింది. మనం రెండు మాట్లాడుకున్నాం, ఒకటి ఫ్లాట్ లైన్, రెండు ఎరిథ్మియా, మూడు ఎలక్ట్రోమెకానికల్ డిసోసియేషన్, ఈఎండి అని ఉంటుంది. ఇంత డెప్త్లో మనకు అవసరం లేదు, బట్ దెన్ నేను అన్ని మీకు ఎలాగో సిపిఆర్ గురించి మాట్లాడమన్నా చెప్తున్నాను. సో ఈఎండి అనేది ఏంటి అంటే, ఈసీజీ పెడితే ఒక రకమైన రిథం వస్తుంది, కానీ నాడి ఉండదు, గుండె కొట్టుకోదు, కానీ రిథం వస్తుంటుంది ఈసీజీ. అదొక ఎంటిటీ, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమెకానికల్ డిసోసియేషన్. సో దీంట్లో కూడా సిపిఆర్, లేమెన్ కి కానీ డాక్టర్ ఎక్విప్మెంట్ లేకపోతే, డాక్టర్ ఉండి ఐసీయూ సెటప్ ఉంటే కారణాలు ఎదుగుతాం ఫాస్ట్గా. ఎసిడోసిస్ అని ఉంటుంది, పెరికార్డియల్ ఎఫ్యూజన్ ఉంటుంది, కొన్ని ఉంటాయి, అప్పటికప్పుడు దాన్ని ట్రీట్ చేస్తాం. పల్మనరీ ఎంబాలిజం అని ఉంటుంది. సో ఈ కారణాలను ఎతికి చేస్తాం. సో ఫైనల్గా అన్ని నేను చెప్పిన అసిస్టోల్, ఫ్లాట్ లైన్, విటివిఎఫ్, ఎరిథ్మియా, మూడు ఎలక్ట్రోమెకానికల్ డిసోసియేషన్, అన్నీ కూడా కార్డియాక్ అరెస్ట్. లేమెన్కి నాడి ఉండదు, మనిషి కదలిక ఉండదు, గుండె కదలదు. సో ఇలాంటి సమయాల్లోనే సిపిఆర్ మనం చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు సిపిఆర్ ఎందుకు చేస్తున్నాం అని ఒక పాయింట్. ఎందుకు అంటే, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఎక్స్పర్ట్ వచ్చి గుండె కదలటం ప్రారంభించి మంచిగా అయిపోయాడు అనుకుందాం పేషెంట్, మీరు సహాయపడ్డారు, సిపిఆర్ చేసి సహాయపడ్డారు పేషెంట్కి. కానీ సిపిఆర్ చేసి సహాయపడ్డాక టైంకి ఆయన వచ్చి రికవర్ అయినా, మీరు సిపిఆర్ టైంకి చేయలేదు అనుకుందాం, అంటే కొంచెం డిలే అయింది, ఒక 5 minutes 3 minutes వెనకకు వచ్చేసింది, గుండె వచ్చేసింది, మంచి కొట్టుకుంటుంది, బీపీ బాగుంది, అన్ని బాగున్నాయి, బ్రెయిన్ పాడైపోతుంది. 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకి బ్రెయిన్కి సరఫరా లేకపోతే బ్రెయిన్ ఉండదు, మనం వాడుక భాషలో ఫట్, బ్రెయిన్ ఉండదు. సో మనిషి వెజిటేబుల్ లాగా అయిపోతాడు. ఇప్పుడు అప్పుడు ఏమి చూడరు, ఇట్లా బ్లాంక్ ఉంటారు, కృత్రిమంగా, అంటే నువ్వేం చేయలేవు, మనిషి కదలికలు కూడా ఉండవు, కానీ మనిషి ఉంటాడు, గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అది వీళ్ళ గుండెనే మనం ట్రాన్స్ప్లాంట్ వాడతాం. అప్పుడు చేయొద్దు సిపిఆర్, చేయొద్దు కాదు, యూ హావ్ డన్ లేట్, డిలే అయింది, టైంకి పడలేదు సిపిఆర్. ఆ టైం ఎందుకు పడలేదంటే మనకు తెలియదు, అంటే నువ్వు లేట్ కన్నా దాన్ని రికగ్నైజ్ చేసావు, లేదా
మీకు సిపిఆర్ ఇన్ఎఫెక్టివ్ ఉన్నది. ఇన్ఎఫెక్టివ్ అంటే కరెక్ట్గా పడలేదు. ఓకే. ఇదన్నీ ఎందుకు అంటే బ్రెయిన్కి సరఫరా, నేను చెప్పినట్టు నిరంతర వార్తా స్రవంతి ఏదో ఉంది కదా ఇది, అట్లా ఇది నిరంతర ప్రవాహ స్రవంతి. అంటే ప్రవాహం నిరంతరంగా బ్రెయిన్కి వెళ్ళాలి. సో బ్రెయిన్కి నేను అన్నట్టు గుండె ఆగిపోతే సర్క్యులేషన్ ఉండగా టైంకి పడాలి, షార్ట్ ఆగిపోయింది కాబట్టి అక్కడ కరెక్ట్ టైంకి పడాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్లో నేను ఒకసారి నేనున్న చోట ఒక పర్సన్కి నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిపిఆర్ నాడి దొరకలేదు, స్టెథోస్కోప్తో గుండె లేదు, స్టెత్ అనుకోకుండా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర ఉంది, తీసి చెక్ చేశాను. నేను సర్క్యులేషన్ మెయింటైన్ చేసుకుంటూ 1 o'clock నుంచి 1:35 వరకు చేశాను, మిడ్ నైట్. అప్పుడు 108 వచ్చింది, తీసుకొచ్చింది. పేషెంట్ అయితే బతుకుతుందని మేము అనుకోలేదు. టుడే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో అది ఎఫిషియెంట్ సిపిఆర్, టైమ్లీ సిపిఆర్. ఇక్కడ అంటే అది నా గొప్పతనం కంటే కూడా టైం. అంటే ఆ టైంకి నేను వెళ్ళటం, ఆ సమయం దేవుడు ఇవ్వాలి, ఆ సమయానికి నేను ఉండాలి, ఆ సమయంకి ఎఫెక్టివ్గా ఉండాలని. నా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు కూడా నేను ఎంత బాగా చేసినా కూడా మళ్ళీ అంబులెన్స్లో మళ్ళీ సరైన విధంగా వెళ్ళాలి. అంబులెన్స్ అతనికి నేను అప్పుడు చెప్పాను అనమాట, ఇది చాగల జాగ్రత్త చూడాలమ్మా, నేను చాలా ఎఫర్ట్ పెట్టి చేశాను. లేదు సార్, వీఆర్ ట్రైన్, వీల్ టేక్ కేర్ అన్నారు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు మేము బతుకుతానని కూడా అనుకోలేదు, ఎందుకంటే నాడి లేదు. మన దగ్గరకు వచ్చినప్పుడు ఈసీజీ, ఈఎండి అన్నాను, ఈఎండి ఉంది. సో ఎవెన్చువల్లీ షీ కేమ్ అవుట్. బట్ దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అదర్ వే ఎగ్జాంపుల్ ఇందాక కూడా చెప్పాను. ఒక పేషెంట్ అయితే యశోదాకి వచ్చినప్పుడు ఆ యూటర్న్ దగ్గరే, అంటే అట్లా వెళ్ళి మా దగ్గర యూటర్న్ వచ్చి ఇక్కడ రావాలి సోమాజిగూడకి. సో ఈ యశోద ఎదురుగా అదర్ సైడ్ ఆయనది ఆగిపోయింది, ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం అక్కడ కళ్ళు తేలేసాడు, అప్పటి నుంచి కదలిక లేదు. సో ఇటు వచ్చాక మన దగ్గర రాగానే నేను సిపిఆర్ స్టార్ట్ చేసాము, నేను స్టెంట్ కూడా పెట్టేశాను. అన్ని పెట్టే ముందు వాళ్ళతో మాట్లాడాను, ఎందుకంటే బ్రెయిన్ ఎట్లా అయిందో నాకు తెలియదండి, మరి చేయాల్సి వస్తుంది. బై లీగల్గా కానీ బై మానవ దృష్ట్యా కానీ నేను చేయాలి, ఎందుకంటే తెలియదు ఆ బ్రెయిన్ డ్యామేజ్ రివర్సిబుల్ అని. ఎందుకంటే ఆ టైం 5 minutes అంటారు, 3 minutes మనకు తెలియదు. చేసేసాను. ఆ తర్వాత పేషెంట్ వాజ్ స్టక్ బై వెజిటబుల్ స్టేట్, అంటే బయటపడ్డాడు. కృత్రిమంగా మేము ఇక్కడ ఒకటి క్రియేట్ చేసి ఆక్సిజన్ కూడా ఇవ్వడానికి పెట్టాము. తర్వాత అది కూడా అవసరం పడలేదు, అంటే కృత్రిమంగా అంటే ఆయన బాడీనే ఆక్సిజన్ తీసుకుంటుంది, ఏం పెట్టకుండానే అవుతుంది. కానీ ఆయన మన ఆధీనంలో లేడు, స్పృహ లేదు, మనం చెప్పింది ఏంటో. సో ఇప్పుడు నేను చేసింది రైట్ ఆ రాంగ్ నాకు తెలియదు, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఆ టైంలో చేసి ఉంటే కనుక అటువైపు వెళ్ళి మనం చేయడానికి మనకు తెలియదు, ఒకవేళ వాళ్ళకి తెలిసి వాళ్ళు చేసి ఉంటే ఉపయోగపడేది. సో ఇది దాని ఇంపార్టెన్స్. సో ఇప్పుడు ఏంటి, ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ పేషెంట్ అటెండెన్స్ ఏమంటారు, ఆయన హీ లివ్డ్ లైక్ లెజెండ్, ఆయన ఇలా బతకడం కరెక్ట్ కాదండి, ఆయన్ని వదిలేయండి అంటారు. మనం ఏం చేస్తాం, నేనేం చేయలేనండి, మీరే చూసుకోవాలి అని చెప్పి. సో ఇలా కూడా ఉంటుంది, ఇట్స్ నాట్ ఈజీ. సో మెడిసిన్లో రకరకాలు ఉంటాయండి, అందరికి ఒక రకంగా ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డిలేడ్ సిపిఆర్. సిపిఆర్కి ఇంత డెఫినేషన్. ఎఫెక్టివ్ సిపిఆర్ ఉండాలి, టైమ్లీ సిపిఆర్ ఉండాలి. సో ఎవరికి చేయాలి, ఇప్పుడు మీకు అదంతా అర్థమైంది. ఎందుకు చేయాలి, బ్రెయిన్కి సరఫరా ఉండాలి. ఇంకొకటి, నుంచో పెట్టి కొట్టడం అవి చేయకూడదండి, ఎందుకంటే బ్రెయిన్కి వెళ్ళదు. ఎవరైనా ఫ్లాట్ సర్ఫేస్లో ఉండాలి, కాళ్ళు బ్రెయిన్. ఆ పేషెంట్ మీరు ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఫ్లాట్ ఉంటాడు, న్యాచురల్లీ పడిపోతాడుగా, నుంచో పెట్టలేవు మనిషిని, సో పడిపోయే ఉంటాడు. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఫ్లాట్. సో ఇప్పుడు ఒక్కసారి మనము సిపిఆర్ ఎలా చేస్తారు. ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సిపిఆర్ చేసేటప్పుడు చాలా మంది మౌత్ బ్రీతింగ్ గురించి ఆలోచిస్తుంటారు. అంటే మీరు పాత సినిమాలో చూసుంటారు, అందరు వెళ్ళి మూతి దగ్గర పెట్టి పంప్ చేస్తుంటారు. సో ఎస్పెషల్లీ స్విమ్మింగ్కి వెళ్ళిపోయి పడిపోయాక కొంచెం ఒత్తి నీళ్లు తీసి గాలి పీలుస్తుంటారు నోట్లో. సో రిమెంబర్, ఎయిర్వే ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ సర్క్యులేషన్. అంటే గుండె కొట్టుకోకపోతే మీరు ఎయిర్వే ఇచ్చినా వేస్ట్, ఎందుకంటే గుండె సరఫరా బ్రెయిన్కి వెళ్తుంది. నేను ఇందాక చెప్పినట్టు గుండె ఆగిపోతే సరఫరా ఉండదు. సో మీరు ఆక్సిజన్ ఇచ్చినా ఎక్కడ పోతుంది, సరఫరా ఉండాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఓన్లీ చెస్ట్ కంప్రెషన్. సో లేమెన్ గా డోంట్ థింక్ అబౌట్ దిస్, థింక్ అబౌట్ ఓన్లీ దిస్. ఎఫర్ట్ అంటే ఎవరైనా ట్రైన్డ్ పీపుల్ ఉంటేనే కమ్ బ్యాక్ టు దిస్ అండ్ డూ 2 times ఆఫ్టర్ సర్టెన్ కంప్రెషన్స్. అంటే 15:2 అని ఒకళ్ళు అంటాం, 30:1 అంటాం. అంటే 30 కొట్టి నోట్ దగ్గరకు వచ్చి బ్రెత్తిస్తాం. బట్ ఇది మీరు చేయొద్దు. లేమెన్ గా ఎవరైనా కూడా ఓన్లీ సర్క్యులేషన్, ఎందుకంటే సర్క్యులేషన్ లో ఉన్న ఆ స్మాలెస్ట్ ఆక్సిజన్ బ్రెయిన్ కి సరిపోతుంది. నేను చెప్పినట్టు నాడి చూస్తారు, ఇక్కడ చేయలేదు, నేను చూస్తున్నాను అనుకోండి, కొట్టి చూస్తాను లేవడం. తర్వాత ఎక్స్పర్ట్ అయితే నాడి చూస్తారు, ఇక్కడ కూడా
కెరోటిడ్ అంటాం. ఇక్కడ లేదు, కొట్టినా లేవలేదు, అండ్ ఇమాజిన్ హీఈస్ నాట్ దేర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెంటర్, ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ దగ్గర మీరు, ఎందుకంటే అబ్డమిన్లోకి వెళ్తే పేగుల్ని ఒత్తేస్తారు, సో అది కాకుండా స్టెర్నల్ బోన్ అంటాం కదా, ఈ స్టెర్నల్ బోన్ లో మధ్యలో మిడిల్లో లోవర్ సైడ్ జస్ట్ అబౌవ్ అబ్డమిన్, ఇక్కడ జిఫీ స్టెర్నమ్ అని ఉంటుంది, ఇక్కడ చూడాలి, దీని పైన పెట్టాలి. లేదా ఇవన్నీ మీకు అర్థం కావాలంటే సెంటర్ లో పెట్టండి, సింపుల్ గా సెంటర్ లో పెట్టి ఏం కాదు. సెంటర్ అది గట్టి బోన్, అది మీరు ఎరగొట్టలేరు. రిబ్ అయితే ఇరిగిపోతుంది, సో అందుకని సెంటర్ లో పెట్టాలి. రిబ్ ఇరిగినా కూడా ఏం కాదు, మనిషి బతికితే రిబ్బులు నొప్పులు వస్తాయి అంతే. బట్ దెన్ డూ ఇట్ ఇన్ ఆన్ ద స్టెర్నమ్. స్టెర్నమ్ దగ్గర పెట్టి ఫిస్ట్ చేయండి. ఫిస్ట్ ఓకే, ఫిస్ట్ మీరు రైట్ హ్యాండర్ అయితే రైట్ కింద ఉండాలి, అంటే ఒత్తే దాంతో ఉంటుంది. మన థ్రస్ట్ ఇంకోటి, ఇది ఎక్స్టెండెడ్ ఉండాలి, ఇట్లుండకూడదు. ఇప్పుడు కొంతమంది ఇట్లా అట్లా కొట్టకూడదండి, అది తప్పు. ఇక్కడ పెట్టి ఇది ఉంది కదా, ఎక్స్టెండ్ అంటే ఇట్లా ఉండాలి, అంటే ఇక్కడ ఇట్లా ఇట్లా ఉండాలి. మీరు దీని పైకి రావాలి ఇట్లా, అంటే ఐడియా ఏంటంటే నా బరువు అంతా దీని మీద పడాలి, అండ్ అప్పుడు కరెక్ట్గా పడాలి, హార్ట్ మీద పంప్ అవ్వాలి. సో చూడండి ఎట్లా కొట్టాను, జనరల్గా 80 to 100 per minute. ఆ లెక్క మీకు అనవసరం, కానీ మీరు చేయలేరు, అది కామన్ మ్యాన్గా జస్ట్ డూ దిస్. ఈ రెండు నేను చెప్పినట్టు ఎక్స్టెండెడ్ ఉండాలి, ఇట్లుండకూడదు, ఇట్లుండాలి, అండ్ మీరు పైకి రావాలి. సో ఈ సపోజ్ మీరు ఆయన జస్ట్ ఇప్పుడు నేనంటే హైట్ ఉన్నాను, మనం సరిపోయింది. లేకపోతే మీరు పైకి ఎక్కి నీల్ డౌన్ చేయాలి. నీల్ డౌన్ లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు. ఓకే, ఐదర్ దిస్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఓకే యూ కెన్ డూ లైక్ దిస్. సో ఇక్కడ నుండి ఇట్లుండి కీప్. ఎంతసేపు ఆయన మీరు అలసిపోయితే వేరే వాళ్ళకి ఇవ్వాలి, మీరు అలసిపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలి, లేదా ఈయన లేవాలి, అప్పటి వరకు మీరు చేయాలి, లేదా ఎక్స్పర్ట్ రావాలి, అంటే టీమ్ 108 కానీ ఎవరైనా టీమ్. సో నేను ఈరోజు నేనే చేస్తాను అనొద్దు, యూ హ్యావ్ టు ట్రై డూయింగ్ ఇట్, బట్ టైర్డ్ అయిపోతారు. నిజంగా అయితే కనుక టైర్డ్ అయిపోతారు, ఎక్కువసేపు చేయలేదు. సో నేను డ్రెంచ్ విత్ స్వెట్స్ చాలాసార్లు అట్లా చేస్తే. సో అసలు కార్డియాలజిస్ట్ మాకు అవకాశం రాదు, జూనియర్స్ చేస్తుంటారు, మా వరకు రాదు ఇలాంటివి. మా వరకు ఎక్కువ అనుకోకుండా ఎక్కడెక్కడో జరుగుతుంది. ఒకసారి నేను గచ్చిబౌలి షాగ్ హౌస్ రెస్టారెంట్ కూడా చేయాల్సి వచ్చింది. ఎలా చేయాలనే ఇది ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోండి, నోరు మీద కాన్సన్ట్రేట్ చేయకండి, నోరుకి వెళ్ళి అక్కడ ఇవ్వాలి అనేది చేయకండి, చెస్ట్ కొట్టుకుంటూ వెళ్తే చాలు మీ వరకు. అండ్ ఇంపార్టెంట్గా నేను చెప్పిన ఆ పాయింట్స్, గట్టి కొట్టడం, నాడి చూడటం, దొరికితే మీకు తెలిస్తేనే, తెలవకపోతే గట్టి కొట్టి కళ్ళు అంటే రెస్పాండ్ అవుతున్నారా లేదా అని చూసి, రెస్పాండ్ కాకపోతే స్టార్ట్ చేసేయచ్చు. కొట్టిన వెంటనే ఆయన లెగిసాడు అంటే వదిలేయచ్చు, అంతేకాదు. దెన్ లేచాక అతను వెంటనే హాస్పిటల్కి లేస్తే హాస్పిటల్కి వెళ్తారు. అసలు అట్లా బెటర్ నాట్ ఆల్వేస్. ఒకళ్ళు చేస్తుంటే ఇంకోళ్ళు దే కాల్ 108. అంబులెన్స్ వచ్చే వరకు చేయాలి. ఎప్పుడు కూడా మీరు పేషెంట్ తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దు, మీరు అక్కడే ఉండి అంబులెన్స్ పిలుచుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ చెస్ట్ ఆపరేషన్. చాలా మంది సిపిఆర్ చేస్తే వెంటనే కోలుకుంటారా, అంటే ఎంత పర్సెంటేజ్? జనరల్ కాదు, 100లో కారణం మీద ఆధారపడి ఉంటుంది. కారణం మీద దెబ్బతిన్న గుండె బయటకు రాదు యూజువల్గా. ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి గుండె బలహీన పడిపోయి గుండె స్కార్ అయిపోయిన వాళ్ళలో జనరల్గా బయటపడే అవకాశం తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళలో 100లో 10 మంది 20 మంది మాత్రమే వెనక్కి వస్తుంది, 10 కూడా కాదు, ఇంకా లెస్ దెన్ దాట్. గుండె బాగున్నోళ్ళు, గుండెలో ఏ జబ్బు లేని వాళ్ళు బయట, వాళ్ళకి వేరే కారణం వల్ల అయిన వాళ్ళు బయటకు వస్తారు. అండ్ గుండెలో వాళ్ళు కూడా హార్ట్ అటాక్ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు బయటపడతారు. పాత హార్ట్ అటాక్ స్కార్ అయిపోయిన గుండెలు అయితే బయటపడే అవకాశం తగ్గిపోతుంది. ఫ్రెష్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రం బయటపడే అవకాశం పెరుగుతుంది. 100లో 50 మంది బయటకు వస్తారు. సో ఇదంతా స్టాటిస్టికల్. ఎంత సిపిఆర్ చేసినా కూడా అవకాశాలు ఉండవంట. సిపిఆర్ ఎంత చేసేవాళ్ళు కాదు, జబ్బు బట్టి ఉంటుంది. సిపిఆర్ ఎఫెక్టివ్గా ఉండాలి అంతే, నీ కర్తవ్యం నువ్వు చేయాలి. జబ్బు మీద ఆధారపడి ఉంటుంది అంటే బయటకు వస్తారా లేదా అనేది. చాలా పెద్ద డెఫినేషన్స్ సిపిఆర్ అంటే. నిజంగా అవేర్నెస్ వచ్చింది కదా, పర్లేదు చేస్తున్నారు అనుకుంటున్నాం, కానీ అమ్మో సిపిఆర్ విధానం అనేది ఇంత పెద్దగా ఉంటుందని నిజంగా ఎవరికి తెలియదు. మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్తో చాలా బాగా చెప్పారు. రైట్ సార్, అయితే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూయించుకుంటారు, ఓకే సాటిస్ఫై అవ్వరు, ఇంకొక డాక్టర్ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్. ఇది జనరల్గా అందరికీ వచ్చే క్వశ్చన్ సార్, ఎందుకు వెళ్తుంటారు అలా? వెళ్ళటం అనేది తప్పు కాదు, కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను చూసి అది కొంతమంది టూ మచ్గా జబ్బే లేకుండా అక్కడిక్కడ తిరగడం జరుగుతుంటుంది, వ్యాధి లేకుండా వాళ్ళు భయస్తులు ఉంటారు చాలా మంది, హెల్త్ యాంగ్జైటీ అంటాం.
ట్రూగా ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లం సొల్యూషన్ డౌట్ఫుల్గా అర్థం కాని వాళ్ళు మాత్రం 2-3 చోట్ల చూపించుకునే పరిస్థితి వస్తుంది. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్. ఫైనల్గా మేము వాళ్ళని వీ విల్ ట్రై టు ఆల్వేస్ హెల్ప్ దెమ్. బట్ కొంతమంది మాత్రం హెల్త్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఫైల్ పెరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళకి సొల్యూషన్ రాదు. వాళ్ళు యాక్చువల్గా సైకాట్రిస్ట్ని కలవాలి, దీని హెల్త్ యాంగ్జైటీ పేషెంట్స్. బీపీ గురించి ఒక చిన్న మాట చెప్పండి సార్. బీపీ అనగానే చాలా మంది భయపడుతుంటారు, అదొక పెద్ద రోగం అని చెప్పేసి. నిజంగా రోగమా? అంటే బీపీ అనేది యాక్చువల్గా బ్లడ్ ప్రెషర్ ఇస్ సైలెంట్ కిల్లర్ అంటాం. అంటే బీపీకి లక్షణాలు మనకు ఉండవు. ఒక అపోహ ఏంటి అంటే బీపీతో కోపం వస్తుంది అనేది ఒక అపోహ, బీపీతో తలనొప్పి వస్తుంది అనేది ఒక అపోహ, బీపీతో కళ్ళు తిరుగుతాయి అనేది కూడా ఒక అపోహ. బీపీ సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే 200 ఉన్నా కూడా నీకు తెలియకపోవచ్చు, 200/110 ఉండి కూడా మీకు ఏమి తెలియకపోవచ్చు. అయితే ఇది అవేర్నెస్ ఇవ్వడానికి బీపీ గురించి చెప్పడం జరిగింది అందరికీ. అయితే దీనికి కొంతమంది భయపడిపోయి భయంని బీపీ అనుకోవటం, కోపంని బీపీ అనుకోవటం, యాంగ్జైటీని బీపీ అనుకోవటం, ఇవన్నీ చూసి అప్రెన్షన్ ఫీల్ అయ్యి అంతా కన్ఫ్యూజ్ చేస్తుంటారు అందరినీ. సో బీపీ అనేది ఫ్యూచర్ కోసం కంట్రోల్ చేస్తాం. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీరు ఒక ఎగ్జామ్ ఎంట్రన్స్ కొట్టాలి అంటే ఒక 10 ఏళ్ళ తపస్సు చేసినట్టు బీపీని అదుపులో పెట్టుకున్నట్టయితే 10 ఏళ్ళు మీకు వచ్చే పెరాలసిస్ కానీ హార్ట్ అటాక్ కానీ దానివల్ల పోస్ట్ పోన్ అవుతాయి. అది ఉద్దేశం, అంతేగాని లక్షణాలు కావు. అంటే బీపీ ఇంతుందని లక్షణాలు అని అట్టుండదు. బీపీ సైలెంట్ కాబట్టి అది. తర్వాత మరి లక్షణాలు ఎందుకు వస్తున్నాయి? భయంతో వస్తాయి, భయపడిపోవటం వల్ల. అంటే నాకు బీపీ ఉందని అనుకొని వీళ్ళు టెన్షన్లోకి వెళ్తుంటారు. అది వేరు, అది అప్రహెన్షన్ అంటాం. ఫియర్, అప్రహెన్షన్, యాంగ్జైటీ. సో దట్ ఈస్ అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ వాళ్ళు కూడా పాపం సఫర్ అవుతుంటారు. వాళ్ళకు కూడా మేము సొల్యూషన్ ఇస్తాం, యాంగ్జైటీ పిల్ ఇచ్చి విల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. బట్ దెన్ చాలామంది దాన్ని అర్థం చేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. 2 రోజులు చూసేసి టాబ్లెట్లు మొదలు పెట్టడం సొంతంగా కూడా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎ లైఫ్ టైం డిసీజ్. ఒకసారి వచ్చింది అంటే బీపీ లైఫ్ టైం ఉన్నట్టే. సో ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి 10 రోజులు తీసుకో, నెల తీసుకో, 2 నెలలు, 3 నెలలు కూడా తీసుకోవచ్చు. కొంతమందికి 140/90 అట్లా ఉన్న వాళ్ళకైతే, బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక 3 నెలలు 4 నెలలు కూడా తీసుకోవచ్చు ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఉంది అని తేల్చాక దే హ్యావ్ టు కీప్ టేకింగ్ మెడికేషన్ లైఫ్ టైం అండ్ మానిటరింగ్ లైఫ్ టైం. డాక్టర్ని సంప్రదించడం కూడా లైఫ్ టైం చేయాలి. అంతేగాని బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన తప్పుగా ఉండి భయపడిపోవడం అనేది చేయాలి. అది భయపడేది ఉంది దాంట్లో. హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ క్రైసిస్ అని ఉంటాయి. అవి డిఫరెంట్. ఏంటంటే అది ఒక రోజులో వచ్చేవి కావు. ఇట్లా బ్లడ్ ప్రెషర్ని తెలియక వదిలేసి ఎప్పుడు చూపించుకోకుండా ఉండి అది స్లోగా 5 ఏళ్లలో 240/120 అట్లా వెళ్ళిపోయి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వటం కానీ, ముక్కులోంచి బ్లీడ్ అవ్వటం కానీ, తర్వాత ఆయాసం వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ అవ్వటం కానీ వస్తుంది. అదే హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అని. సో అది వేరు పూర్తిగా. ఒక్క రోజులో జరిగింది కాదు, అంటే నిన్న లేదు ఇవాళ వచ్చింది కాదు. అది అంటే కొన్ని సంవత్సరాలు గడిచాకే అలా అవుతుంది. సో జనరల్గా స్టార్ట్ అయ్యేది ఎట్లా ఉంటుంది అంటే 120/80 నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా ఒక ఇయర్ అంతా 130, 140కి వెళ్ళి తర్వాత ఇంకో ఇయర్ 150కి వెళ్ళి అట్లా ఇయర్ పెరుగుద్ది. సిమ్టమ్స్ తెలియవు మనకి. అందుకనే మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటాం అలా అని చెప్పి భయపడిపోకూడదు. బీపీ ఉంటే కంట్రోల్ చేసుకుంటాం, అదుపులో పెట్టుకుంటాం మందులు వాడి. దట్స్ వాట్. అండ్ ఇంకోటి లో బీపీ అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. లో బీపీ అనే జబ్బు లేదండి. లో బీపీ అనేది అది అరుదైన డిసీజ్, వీళ్ళన్నిటికీ వాడేస్తుంటారు. హైపోటెన్షన్ అనేది షాక్ అంటాం. ఎమర్జెన్సీస్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మనిషి తిరుగుతూ లో బీపీ అనకూడదు. లో బీపీ అనే జబ్బు లేదు. 90/70 విమెన్కి కామన్గా ఉంటుంది, థిన్ పర్సనాలిటీకి కామన్గా ఉంటుంది. దాన్ని లో బీపీ అనేసి అంటుంటారు. వీళ్ళు భయపడిపోతుంటారు, ఉప్పు తింటుంటారు, ఆ పనులు చేయకూడదు. సో ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.